మాట వినను. చింపాలంటే చింపేయాలంతే. చింపేస్తాను మొత్తం. నా కూతురు చంపేస్తుంది బాబోయ్. రండి రండి బాబోయ్. ఏమైందమ్మా? ఏమైంది? చూడండి, నా భర్త కనపడక నా ప్రయత్నాలు నేను చేస్తుంటే ఎలా చించేస్తున్నాడో చూడండి. చూడండి. ఏమయ్యా, అసలు నీకు బుద్ధి ఉందా? ఆ అమ్మాయి ఎతికిస్తుంటే నువ్వు చించేస్తున్నావు. లాగి పడేంట్రా యదవని. ఆగండి 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 ఆగండి. ఆవేశపడకండి. ఇదిగో ఈ పోస్టర్లు అంటించేది మై డాటర్. ఈ పోస్టర్లో ఉన్నది ఈ జెంటిల్మెన్ మా కూతురు హస్బెండ్, మొగుడు, అంటే నా అల్లుడు. చచ్చిపోయాడు. ఆ దారుణమైన వార్త విన్నప్పటి నుంచి నేనేమో తట్టుకోలేక తాగుబోతున్నాయ్యాను. భరించలేక నా కూతురు పిచ్చిదైపోయింది. పిచ్చిది. లేకపోతే ఎక్కడన్నా ఎవరన్నా పోయిన వాళ్ళ గురించి పోస్టర్లు వేస్తారా? చెప్పండి. మీరే చెప్పండి. చెప్పండి. నా కూతురు పిచ్చిదైపోయింది. పిచ్చిదైపోయింది. నా కూతురు పిచ్చిదైపోయింది. వచ్చేసావా? నా ప్రణయ్, నువ్వు వచ్చేసావు ప్రణయ్. చూడు, నువ్వు బ్రతుకున్నావంటే ఎవరు నమ్మడం లేదు. ఆ మనిషి చూడు, నువ్వు చచ్చిపోయావని, నేను పిచ్చిదాన్ని అయిపోయానని ఎలా మాట్లాడుతున్నాడో. ఆయన గురించి తెలిసిందేగా, బాధపడకో. అయినా నేను వచ్చేసానుగా, పద మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు నిజంగా వచ్చేసావా ప్రణయ్? నిజంగా నీకోసమే వచ్చేసాను. ఏది నా చేతిలో చేసి చెప్పు.
ప్రణయ్ 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 అమ్మా ప్రణయ్ ఎక్కడ ప్రణయ ప్రణయ్ ప్రణయ్ ఎక్కడ ఎక్కడ ప్రణయ్ రండి అందరూ రండి 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 చూసారా నా కూతురు నిజంగా పిచ్చి అయిపోయింది. అది తట్టుకోలేక నేను తాగుతున్నాను అయ్యా. ప్రేమ ప్రణయ్ 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 ఏడి ప్రణయ్ ఏడి ఇంకెక్కడ అల్లుడమ్మా ఇంకెక్కడమ్మా ఎప్పుడో చచ్చిపోయాడమ్మా. ఈ పోస్టర్లు ఏంటమ్మా నీకు పిచ్చి ముదిరిపోయింది. అయ్యా మీరు చూశారు కదయ్యా. అయ్యా ఇంకా ఈ పోస్టర్లు అంటించాలా? చెప్పండి ఇంకా పోస్టర్లు అంటించాలా? పోస్టర్లు అంటించాలా? అంటించుకోరు కదా చెప్పండి. చెప్పమ్మా. అమ్మా అయ్యా ప్రణయ్ చచ్చిపోయాడంటావా? పిచ్చి పట్టిందా నాకు? ఏంటమ్మా కన్న తండ్రినే చంపేస్తావా? నాకు పిచ్చి పట్టిందయ్యా. నేను పిచ్చిదాన్ని కదా, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాను. ఏటి సార్ ఎక్కడ ఆపారు? ఏటని కావాలా చెప్పండి, నేను తెస్తాను. తేవడానికి వాడి దగ్గర ఉన్నది తమలపాకో తప్పేలోనో కాదురా, టాలెంట్, డప్పు కొట్టే టాలెంట్. అందరిలో ఉన్న కళల్ని క్యాప్చర్ చేస్తాడు కలై రాజా. నువ్వు క్యాప్చర్ చేయవరా, కాపీ కొడతావు, అది నాకు మాత్రమే తెలుసు. వెదవ వాయిస్ లేసుకుందే చాలు, ముందు వాడి డప్పు సౌండ్ రికార్డ్ చేయి. నా జీవితం చివరికి వాళ్ళు కూడా వదిలిపెట్టవరా? దిక్కుమాల రోగం వచ్చి పోతావరా దరిద్రుడా. వావ్, సూపర్ సూపర్, వెరీ నైస్, చాలా బాగా వాయించారు. గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. రైట్ పదరా. బాబు గారు ఎంతో కొంత ఇచ్చేయాలండి బాబు గారు. ఎందుకు? మీకోసం ఎంతసేపు డప్పు వాయించానుగా బాబు గారు. అయితే నువ్వు కూడా నాకు ఎంతో కొంత ఇవ్వు. అదేంటి బాబు, నేనివ్వడం ఏంటి? ఇంతసేపు నేను నీకోసం డాన్స్ చేశాను కదా, అందుకు. చిన్నపిల్లాడు ఉన్నాడు బాబు, కొంచెం చూసి ఇవ్వు బాబు. నాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు బాబు, వాణ్ణి మేపాలి. నువ్వు కూడా తోచినంత ఇవ్వు.
అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడు అంటే ఎలా ఉంటాడో అనుకున్నాను. ఇన్నాళ్ళకి నా కోరిక తీర్చారు బాబు. అరే బుడ్డోడా సర్దరా. ఇక మనం మాత్రం ఎక్కడెందుకు పాదా. ఇది తీసుకో ఉంచుకో. నేనెవరో చెప్పుకో చూద్దాం. ఆ, రంగమ్మ. ఏంటి మంగమ్మ. వీళ్ళెవరు? మహాలక్ష్మి అయితే కాదు. మహాలక్ష్మి చేతులు ఇంత సున్నితంగా సుకుమారంగా ఎందుకుంటాయి? చేపలేసి రుద్దుకునే బండరా ఎలా ఉంటాయి? ఏమన్నా? ఓ మహాలక్ష్మి 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 ప్లీజ్ 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 వదిలేసేయి. ఏంటి రంగమ్మ మంగమ్మ అంటావా? నా చేతులు చేపలు రుద్దుకునే రాయిలా ఉన్నాయా? ఊరికే అన్నా. నువ్వేనా నాకు తెలుసు, గుర్తుపట్టేశాను. అదెలా? నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మహాలక్ష్మి? నిజం మహాలక్ష్మి, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? నా గతాన్ని తీసుకొచ్చావా? నీ గతం గురించి చాలా షాపులు తిరిగాను, ఎక్కడా దొరకలేదు. సరే అని ఫ్యూచర్లో పనికొస్తుంది కదా అని ఇది తీసుకొచ్చాను. ఫోనా? అవును. నాకెవరున్నారు మహాలక్ష్మి ఫోన్ చేయడానికి? నాకు తెలిసింది మీ నలుగురు, ఈ 4 గోడలు. పర్లేదులే బాబు, తీసుకో. కావాలంటే నా సిమ్ వేసుకుని ఇద్దరం కలిసి వాడుకుందాం. నానాజీ, ఇది కేవలం ప్రణయ్కి మాత్రమే. కావాలంటే ఇద్దరు కలిసి ఒక సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీయా? ఇది ఛీ! చింపాంజీలా చండాలంగా ఉంది ఫేసు. మహాలక్ష్మి, ఫస్ట్ ఈ ఫేస్ ఎందుకు? నూరా నేనా? ఎంత మంచోడో మా బంగారం. నువ్వు వెళ్ళవే, వెళ్ళు. ఇక్కడ చూడు మహాలక్ష్మి. ఇప్పుడు మనిద్దరం మహాలక్ష్మి జరుగు. ఇప్పుడు మనందరం అవసరమా? రేపు నువ్వు గతాన్ని మర్చిపోతే ఈ ఫోటోనే చూపిస్తాం. పల్లవి, ఫొటోస్ తీవే. ఆగాగు, ఫస్ట్ మీ ఇద్దరు, తర్వాత మీ ఇద్దరం. రండి. ఏమైందే? స్ట్రక్ అయిందక్క. ఇటివ్వు. కొత్త ఫోన్ స్ట్రక్ అయిపోవడం ఏంటి? అయిపోయాడు. ఆ షాప్ వాడు, ఆ డీలరు, డిస్ట్రిబ్యూటరు, ఈ సెల్ ఫోన్ కంపెనీ వాడు
అందరికి సినిమా చూపిస్తాను. ఏది ఇటు మహాలక్ష్మి, ఏ కొత్త ఫోన్ స్ట్రక్ అవడం ఏంటి? ఏ అది అసలే కాస్ట్లీ ఫోను, నువ్వు పుల్ల పెట్టకు. ఏ ఆగు, చూస్తున్నాను కదా. ఇదిగో ఇప్పుడు చూడు. ఏంటి రిపేర్ చేసేసావా? రిపేర్ కాదు, సెట్టింగ్స్ సెట్ చేశాను. నీకు ఫోన్ గురించి ఎలా తెలిసింది? ఇంత కాస్ట్లీ ఫోన్ గురించి ఇప్పటికిప్పుడు ఎలా తెలిసింది? ఏమో, నాకు తెలిసిపోయింది అంతే. గత జన్మలో ఇదే ఫోను చిచి గతం మర్చిపోక ముందు ఇదే ఫోన్ వాడేవాడువేమో. ఏమో, ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చెయ్యి. ఎహే ఆపు, నీకెప్పుడు అదే గోల. గతం గుర్తు చేసుకుంటే నరాలు చిట్లిపోతాయే. నువ్వు రా ప్రణయ్, దేవుడి దగ్గర కొత్త ఫోన్ కి బొట్టు పెట్టిస్తాను దా. ఫోను నువ్వు రా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మహాలక్ష్మి? చచ్చిపోయినోడి కోసం పోస్టర్లు ఎందుకు డేవిడ్? ఎస్ మేడం, ఖాళీ ఫుల్ బట్టలకి అట్టపెట్టేందుకు? ఆ అట్టపెట్టి అమ్ముకుంటే బట్టలు కూడా రావు. అసలేంటి మావయ్య, వాడు చచ్చాడని అందరూ నమ్ముతుంటే ఆ ప్రేమకి బతికే ఉన్నాడని ఎందుకు అనిపిస్తోంది? కల్లోకొచ్చి చెప్పాడేమో. పోలేండి, ఆ భ్రమలైనా పిచ్చిది కాకుండా బతికేస్తుంది. నీ కూతురు గుండెల్లో రాయి పడేసింది చాలు, వెళ్ళి మీ ఆవిడకి కనబడి భయపెట్టే. అమ్మో, అది ఊ అంటే చాలు చీపురు తిరిగేస్తుంది. అసలు అమ్మేస్తే డబ్బులు వచ్చేదంత కొట్టినా బాగుండేది. అది తీసుకెళ్లి అమ్మేసుకుని తాగేసేవాడిని. చీపురు తీసుకుని అమ్మడానికి వెళ్తే అదే చీపురు తిరగేసి కొడుతుంది. ఆఫ్టర్ ఆల్ పెళ్ళానికి భయపడతావు? నువ్వే మగాడివయ్యా. మేడం, ముగ్గురిని కన్నాను. అలాంటి వాడిని పట్టుకుని మీరు ఇలా మాట్లాడటం ఏ బాలేదు. అయితే నీ ఇంటికెళ్ళు. ఎప్పుడు వెళ్తాను? ఇప్పుడే వెళ్ళు. వెళ్తాను. ఒకవేళ ప్రణయ్ బతికే ఉంటే నువ్వు చచ్చిపోతావు. ఒకవేళ వాడు నిజంగా బతికే ఉంటే శివాగ్నికి చెప్పకుండా చూడగానే చంపేస్తా. లేదంటే ఈ రాక్షసి నన్ను చంపేసేలా ఉంది. అమ్మో, అమ్మా ప్రేమ, వచ్చావా? రావే. ఏంటి ఇలా తడిచిపోయావు? వర్షం కదమ్మా, బోర్న వర్షం. నా కన్నిటికన్నా ఎక్కువే.
ఆ వర్షంలో నేను తడిచిపోయింది చాలా తక్కువ. నా తల మీద గొడుగు పట్టింది ఎవరో తెలుసా? ప్రణయ్ 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 గొడుగు పట్టాడమ్మా, మా ఆయన. ప్రణయ ఎక్కడమ్మా? ఏడి? రా ప్రణయ్, లోపలికి రా.